పౌలు ఒక మాట చెప్తాడు, మెత్తని హృదయాల మీద జీవము గల దేవుడు తన వేలుతో మన హృదయాల మీద క్రొత్త నిబంధన చేస్తాడు. ఆ నిబంధన ఎలా ఉంటుంది? ఎందుకు పలకల మీద రాసిన గట్టి పలకల మీద రాసిన, మళ్ళా చెప్తున్నాను, గట్టి పలకల మీద రాసిన నిబంధన పగిలిపోయింది, మెత్తని హృదయాల మీద రాసే నిబంధన శాశ్వతముగా ఉండిపోద్ది అనుకున్నాను. సర్లే, అది తెల్లవారుజామున 3 గంటలకు లేచినప్పుడు రాద్దాం అనుకున్నాను. మార్నింగ్ లేచి మొబైల్ ఆన్ చేస్తే 670 మెసేజ్లు. ఏంటో తెలుసా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓయమ్మో, ఎంత ఫ్రెండ్షిప్! ఓహో, అందరు ఈ మూడ్లోనే ఉన్నట్టుంది. పంపించారా లేదా గ్రీటింగ్స్? పంపించారా? చెప్పేసుకొని అంటారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అసలు ఫ్రెండ్షిప్ అంటే తెలుసా? కనీసం బయట వాళ్ళకు వదిలిపెడదాం, 670 మంది పక్కన పెట్టేసి, అసలు ఫ్రెండ్షిప్ అంటే సంఘంలో ఉండే వాళ్ళకన్నా తెలుసా లేదా అనేటువంటి దాన్ని ప్రశ్నించుకొని అది పక్కకు పెట్టేసి ఈ మనము ఇవ్వడం జరిగింది. అలాగనే ఈరోజు ఉపవాసము ముగించాక అందరికి మరి ఈ లోపల మన పెద్ద ఆయన ర్యాంక్ లాటన్ వస్తానని చెప్తున్నాడు. టైమ్ యూ కెన్ కమ్, ఎప్పుడైనా మీరు రావచ్చు. బట్ ఈ లోపల నేను చెప్పే కొన్ని మాటలు జాగ్రత్తగా వినండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల నాయన, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు నమ్మదగిన దేవుడు. మీ కుమారుణ్ణి మాకు అనుగ్రహించి సత్యం వైపున నడవడానికి మాకు కృప తండ్రి, మీకు కోటాను కోట్ల వందనాలు చెల్లిస్తున్నాను. దేవ, ఈ ఉదయకాలంలో ప్రజలు నిజ స్నేహితుడు ఎవరో కనుగొనలేక నిజ స్నేహితుడిని మర్చిపోయినటువంటి వారుగా ఉన్నటువంటి సందర్భంగా ఒక నిజ స్నేహితుడు ఎలా ఉంటాడో నేర్పించే పాఠము మీరు అందించినందుకు వందనాలు. అదే రీతిగా ప్రభా, మరి 8 నెలల కాలం పాటు తర్వాత తిరిగి మా సహోదరుని చూడడానికి మీరు ఇచ్చిన కృపకు వందనాలు. అదే రీతిగా నా అలసిన శరీరాన్ని కూడా మీరు ముట్టమని కోరుతున్నాను. కేవలము సత్యం వైపున మాత్రమే అడుగులు వేయుటకు సహాయము దయచేయమని, ఆశీర్వదించమని, బలపరచమని, కృపలో కాయమని, పరిశుద్ధాత్మని యొక్క సహాయం వేడుకుంటున్నాం. బోధించుటకును గ్రహించుటకును మీ ఆత్మ కుమ్మరింపును దయచేయమని, ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, టర్న్ యువర్ బైబిల్స్. యోహాను రాసిన, నాన్న ఇది బాగుందా? బ్రేక్ అవుతా ఉంది వాయిస్. బ్యాటరీ బాగుందా? కొత్తదా? అది పాద్దా? ఒకసారి వచ్చేసి సరే. టర్న్ యువర్ బైబిల్స్. యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 13, 14 వచనాలను చూద్దాం. తన స్నేహితుని కొరకు, చదువు బిడ్డ. తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల, మీరు నేను ఆజ్ఞాపించినవన్నీ చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. మీరు నాకు స్నేహితులై ఉందురు. స్నేహము రకరకాలుగా పేర్లు పెట్టి పిలువబడుతుంది ఈ లోకంలో. స్నేహము రకరకాలుగా. మా చైల్డ్హుడ్ ఫ్రెండ్, చిన్ననాటి స్నేహితుడు, కొంచెం ఎదురగాక నా డెస్క్మెంట్ ఫ్రెండ్, ఇలా
కాలేజెస్లో మా నైబర్, మా గల్లీలో ఉన్న ఫ్రెండ్స్, ఇలా ఒక్కొక్కరు రకరకాలైనటువంటి స్నేహాన్ని చేస్తూ స్నేహము అనేటువంటి మాట తెలియకుండా స్నేహము అనే మాట చెబుతున్నారు. బైబిల్ ఏం చెబుతున్నది? ఎవరు స్నేహితుడు? తన పొరుగువాని కొరకు ప్రాణము పెట్టేవాడు తప్ప ఇక ఎవడు స్నేహితుడు? అవునా కాదా? పొరుగువాని కొరకు ప్రాణం పెట్ట. ద వన్ హూ లేస్ హిస్ లైఫ్ ఫర్ హిస్ నైబర్ ఇస్ ద ట్రూ ఫ్రెండ్. సో మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? హలో, ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు చేతులు ఎత్తకండి, లేని వాళ్ళు ఎత్తండి. నీకు ఎందుకు అప్పుడే ఫ్రెండ్? ఆడెత్తుతాడు. టేబుల్ డెస్క్ మ్యాన్ లేడు, మా దుర్గారావు కొడుకు, నాకు ఫ్రెండ్ లేడని. నీకు గర్ల్ ఫ్రెండే. సో అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఉన్నారా? ఎస్ నో? ఎస్. అయితే బైబిల్ ఏం చెప్తుందో దాన్ని పెట్టి పరిశీలన చేసుకున్నాక డూ యూ హ్యావ్ ద ఫ్రెండ్ ఆర్ నాట్ అనేది తెలిపొద్ది ఈ రోజున. బైబిల్ ఏం చెప్తున్నది? ఒక స్నేహితుడనేవాడు ఎవడైనా ఉంటే వాడేం చేస్తాడంట? తన సహోదరుని కొరకు, తన స్నేహితుడి కొరకు ప్రాణము. బైబిల్ కరెక్టా తప్ప? చెప్పాలి. మరి నీ ఫ్రెండ్ నీ కోసము ప్రాణము పెడతాడా, ప్రాణం తీస్తాడా? 1 సెకండ్ ఆలోచించండి. ప్రాణం తీసే ఫ్రెండ్ ఉన్నాడా, ప్రాణం పోసే ఫ్రెండ్ ఉన్నాడా, ప్రాణం పెట్టే ఫ్రెండ్ ఉన్నాడా? నేను 3 అడిగాను. ఏమడిగాను? ఏం కావాలా? సౌండ్ ఎక్కువైంది. ప్రాణం తీసే ఫ్రెండా, ప్రాణం పెట్టే ఫ్రెండా, ప్రాణం పోసే ఫ్రెండా? ఎవరున్నారు నీకు? ఇందాక నుంచి అన్నారు కదా, నాకు ఫ్రెండ్స్ ఉన్నారని. అంటే వాడు ఒక్కడే యథార్థవంతుడు పాపం. వాడు ఒక్కడు బుల్లోడు ఎత్తేసేసాడు, నాకు ఎవ్వడు లేడురా బాబు అని చెప్పేసేసి. ఉన్నాడా మీకు ఫ్రెండ్స్? ఇప్పుడు ఇట్లా కాదు, మీకు ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎంతమంది ఎత్తారు చూడండి. ఓకే, వెరీ గుడ్. ఈ లోకంలో, ఇప్పుడు ఈ లోకంలో యేసు ప్రభు యొక్క స్టేట్మెంట్ పక్కన పెట్టండి. ఈ లోకంలో మీకున్నటువంటి స్నేహితులు మీకోసం ప్రాణము పెట్టగలరా? మరి ఎత్తారే నాకు ఫ్రెండ్స్ ఉన్నారని. ఉండమ్మా, ఆ మాత్రం ఫ్రెండ్స్ ఉన్న తిరిగి రావద్దా బయటికి? తల్లి బిడ్డను అడిగినప్పుడు చెప్తుంది, ఫ్రెండ్స్ ఆ మాత్రం మాట్లాడుద్దా? ఫ్రెండ్స్. ఇంకా జమానా కాలంకి వెళ్తే స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమే నా పెన్నిది. ఓ వండర్ఫుల్ కవిత పైకి మాట్లాడతాయి. దెన్ ఈజ్ టుడే, ఈ రోజున నా ప్రాణ స్నేహితుడు అని అనుకున్నటువంటి వాళ్ళు, చిన్ననాటి స్నేహితుడు అనుకున్నటువంటి వాళ్ళు, కాలేజీలో ఉన్నటువంటి స్నేహితులు, నీకు అదే రకంగా ఇప్పుడున్నవారు ఉన్నారా? అర్థం కాలే, మళ్ళీ చెప్తాను. నా ప్రాణ స్నేహితుడండి, మై బ్లడ్ ఫ్రెండ్. ఇప్పుడు కొత్తది డైలాగ్, బ్లడ్ ఫ్రెండ్ అంట. నేను అడిగాను, బ్లడ్ ఫ్రెండ్ అంటే ఏంటి అంటే థిక్కెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఉన్నారా? ఫ్రెండ్స్ కోసము తల్లిదండ్రులను ఎదిరిస్తారు. వాళ్ళు పిలిస్తే, ఫ్రెండ్ పిలిస్తే మందు కొడతారు, సినిమాలకు పోతారు, పబ్బులకు పోతారు, క్లబ్లకు పోతారు. హూ ఈస్ ట్రూ ఫ్రెండ్ టు యూ టుడే? బైబిల్ సేస్, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తున్నదంటే, ఎవడైతే తన పొరుగువాడి కోసము ప్రాణము పెట్టగలుగుతాడో, ఎవడైతే నీ కోసము ప్రాణం పెట్టగలుగుతాడో వాడే నిజ స్నేహితుడు. ఆ నిజ స్నేహితుడిని ఎలా గుర్తుపడతావు?
అంటే బైబిల్ చెప్తున్నది 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 7వ వచనము. 2వ దినవృత్తాంతాలు 2 క్రానికల్స్ 20th చాప్టర్ 7th వర్స్ 7వ వచనం. మైక్ లేదు బిడ్డ. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి, నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా నిచ్చి మా దేవుడవు నీవే. మళ్ళా చదువు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క స్నేహితుడైన అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరు స్నేహితుడని చెప్తున్నాడు? అబ్రహాము దేవుని స్నేహితుడంట. ఇదే మాటను యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చెప్తున్నది. ఏం కావాలి నాన్న? కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. ఆ లేఖనములు నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగి. అది he is the friend of God. Why he is friend of God? ఎందుకు అంటే అక్కడ లేఖనాన్ని లోతుగా పరిశీలిస్తే ఎవడు స్నేహితుడు? ఇంటికి పిలుచుకోనో లేక హోటల్ తీసుకుపోయి భోజనం పెడితే స్నేహితుడు అవుతాడా? అవసరానికి 100 రూపాయలు ఇస్తే స్నేహితుడు అవుతాడా? ఎవరు నిజ స్నేహితుడు? అంటే అబ్రహామును దేవుడు నా స్నేహితుడు అని పిలుస్తున్నాడు. వాట్ కుడ్ బి ద రీజన్? ద రీజన్ ఈజ్, టర్న్ యువర్ బైబిల్స్, ద బుక్ ఆఫ్ హెబ్రూస్, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 19 వచనముల వరకు చదివినట్లయితే, వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశము కోరుచున్నారు. అందుచేత తాను వారు దేవుడని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. 11వ అధ్యాయము 19. అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఇస్సాకును విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. విశ్వాసమును బట్టి బలిగా అర్పించెను. నేను కరెక్ట్ చెప్పాను కదా వచనం, నువ్వు కరెక్ట్ చదవలేదు. అది 17. ఓకే. అబ్రహాము చూడండి, స్నేహంలో దేవుడు ఎలాంటి వారిని స్నేహితుడిగా పిలుస్తున్నాడంటే, ఎవడు పడితే వాడు నా స్నేహితుడు కాదు. ఆయన నా స్నేహితుడు అవుటకు ఎవడికి ఎలిజిబిలిటీ ఉంది? అందరు స్నేహితులేనా? కాదండి. నేటి స్నేహం చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. స్నేహితులంతా ఒకసారి ఒక అబ్బాయిని పార్టీకని తీసుకుని వెళ్ళి అక్కడ డ్రింక్ చేయించి ఆ ఒక్కడిని పట్టుకొని బండరాలతో తలకాయ కొట్టేసి చంపాడు. ఇంట్లో చెప్పాడంట, అమ్మా నా స్నేహితులతో నేను బయటికి వెళ్తున్నాను, తిరిగి మళ్ళా రాలేదు. ఆర్ దే రియల్ ఫ్రెండ్స్? నో. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, ఈ వ్యక్తి, ఈ అబ్రహాము నాడే, ఇతనే నా నిజమైన స్నేహితుడు. ఎందుకు? ఐ టెస్టెడ్ హిమ్. ఎవడు నిజమైనటువంటి నా స్నేహితుడు అంటే దాన్ని పరిశీలించి కనుక్కున్నాను. డూ యు ఎవర్ టెస్ట్ యువర్ ఫ్రెండ్ ఈజ్ ఎ ట్రూ ఫ్రెండ్ టు యూ? నువ్వు ఎప్పుడైనా నీ స్నేహితుడిని ఇతడు నా నిజ స్నేహితుడు అని పరిశీలన చేసావా? లేక గంగిరెద్దు తల ఊపుకున్నట్టు క్లబ్బులకు సినిమాలకు లేకపోతే దేనికంటే దానికంటే వెళ్ళిపోతున్నావా? నేటి పిల్లలు, అమ్మా నేను మా ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుకుంటానమ్మా, అమ్మా నా ఫ్రెండ్స్ అక్కడ పిలుస్తున్నారు,
అమ్మ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, ఇలా చెబుతూ ఉన్న మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్ ట్రూ ఫ్రెండ్ అని నమ్మావా అంటే అబ్రహాము దేవుని ఫ్రెండ్ ఎలా అయ్యాడో చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలంట? ఇఫ్ దే ఆర్ ద ట్రూ ఫ్రెండ్స్ టు యూ, యూ హ్యావ్ టు టెస్ట్ అండ్ ఫైండ్ ఇట్. నిజ స్నేహితుడు ఎలా ఉంటాడంటే బైబిల్ చెప్తున్నటువంటి మాట మనం చూసినట్లయితే అబ్రహాము చూడంట. ఎలా? టర్న్ యువర్ బైబిల్స్ ద బుక్ ఆఫ్ జెనసిస్, ఆదికాండము 21వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఆదికాండము 21వ అధ్యాయము 1, 2 ఫస్ట్ అండ్ సెకండ్ వర్స్ చూసినప్పుడు, యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చెప్పున, యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున సారాను గురించి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. 1 second 22 and 1-2 చదువు. 20 సెకండ్ కాదు, ఆ సంగతులు జరిగిన తరువాత 22 సారీ 21 కాదు 22. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును దేవుడు ఏం చేశాడంట? పరిశోధించెను. ఎట్లనగా, ఆగండి, ఇక్కడ ఆగండి. ఎవరిని పడితే వాడిని బైబిల్ అబ్రహాము దేవుని యొక్క స్నేహితులని బైబిల్ అంతా చదవండి. బైబిల్లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. కానీ దేవుడు ఎవరినన్నా స్నేహితుడు అన్నాడా? స్నేహితుడు అనిపించుకోవాలి అంటే ఓ గ్రేట్ క్వాలిటీ ఉండాలి. నాకు ఆడ పరిచయం అయిపోయాడు, బస్సులో స్నేహితుడైపోయాడు, ట్రైన్లో పరిచయం అయిపోయాడు, స్నేహితుడైపోయాడు, అంతేనా? మా ఇంటి ఎదురుకున్నాడు, నాకు స్నేహితుడైపోయాడు, వి జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తా ఉంటారే, వాళ్లను దేవుడు ఈరోజు అబ్రహామును దేవుడు తన స్నేహితుడు అనడానికి ముందు ఏం చేశాడో చూద్దాం. అక్కడ హీ టెస్టెడ్. నీకు లేక లేక ఇచ్చినటువంటి ఒక్క కుమారుని నాకు ఇస్తావా అన్నాడు. ఇస్తావా? అయ్యే నాకు ఇస్తావా? త్యాగముతో కూడుకున్నది ఇక్కడ సాక్రిఫైస్ లెవెల్స్. త్యాగం ఉందా నీ స్నేహములో? లేదు. స్నేహం అంటే వాడు నాకు అది ఇస్తాడు, వాడు అత్తేస్తాడు, ఇది ఇలాంటి మాటలతోటే స్నేహం చుట్టూ జరుగుతుంది. కానీ ఇక్కడ అబ్రహాము ద మోస్ట్ వాల్యుబుల్ వన్ ప్రెషస్ సన్, నాట్ సో మెనీ, ఒక్కడు. ఇప్పుడు ఆలోచించేయండి, మీ ఫ్రెండ్స్ ఒక్కటే ఉంది, వాడికి ఒక్కటే ఉంది, దాన్ని మీరు అడిగారు, ఇస్తాడా? వాడిని నెత్తిన కూర్చోరా, నెత్తిన కూర్చో బాగుంటుంది. ఇంత వచ్చింది కదా, అటు తిరుగు. అది లైన్లో కూర్చోవడం కూడా. బాడీ పెరగదు కాదు, బ్రెయిన్ పెంచుకోండి. జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగో ఉండాలో కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించేయండి. ఓకే, నాన్ సెన్స్, దాని గురించి వేస్ట్, మనం దీంట్లోకి వెళ్దాం. ఎప్పుడైతే అబ్రహాము తనకొక్కటిగా ఉన్నదాన్ని ఏమన్నప్పుడు, నీ స్నేహితుడిని నువ్వు పరిశీలన చేసేది ఒక్కటిగానే ఉంది, నాకు ఇచ్చేయంటే ఇస్తాడా? చెప్పండి. ఫ్రెండ్సేరా. ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలో తెలుసా? నీది నీ కాడనే, నాది నా కాడనే. ఈరోజు నేను మందు పోయిస్తే రేపు నువ్వు మందు పోయి, రేపు నేను చక్కెర గ్లాస్ ఇస్తాను, నువ్వు ఒక చక్కెర గ్లాస్, నా జడి కుప్పలు ఈరోజు ఇస్తాను, రేపు నీ పట్టులంగా నాకి. ఇది స్నేహం. రిలేషన్ అనేటువంటిది ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ ఒక వస్తువు, కన్స్యూమర్ గూడ్స్ లెక్క ఉండదు స్నేహం అనేటువంటిది. కన్స్యూమర్ గూడ్స్ ఉంటది కదా, ఏం చేయాలి? 2000 రూపాయల నోట్ ఇవ్వాలి, అక్కడి నుంచి ఒక వస్తువు తెచ్చుకోవాలి.
He said, మౌర్య పర్వతానికి వెళ్ళు నీ కుమారుని తీసుకొని. yes, I'll go. అడేం చేస్తావు? నీ కుమారుడు నాకు బలిగా అర్పించు ఇంట్లో. నౌ ఐ వాంట్ టు ఆస్క్ ఎ క్వశ్చన్. జాగ్రత్తగానండి, నేను ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఇంట్లో నుంచి కొడుకు బయట ఉంటే ఆంటీ అబ్బాయి ఇంట్లో నుంచి బయటికి పోయినా ఏం అడుగుతుంది? అడగదు. పొగుడ్స్ బయటికి అనే క్వశ్చన్ ఉంటుందా ఉండదా? సరే, మీరు మాత్రం మాట్లాడడం లేదు. వందసార్లు అడుగుతారా? ఊరు దేవుడా, సరిత లేదు కాబట్టి గట్టి చెప్తున్నట్టుంది 100 సార్లని. సరిత వచ్చినాక సేమ్ రిపీటెడ్. అడుగుతారా అడగరా? అవునా కాదా చెప్పండి. 100 సార్లు అడుగుతారని ఇందాకనే అబ్బాయి చెప్పాడు. ఇప్పుడు కొడుకుని ఉంది అబ్బాయి, ఆంటీ అడుగుతుందా అడగదా? అడిగిందా లేదా సారా? చెప్పాలి. అబ్రహం ఏం చెప్పింటాడు? వేర్ ఆర్ యూ గోయింగ్ అని ఖచ్చితంగా అడిగింటది. అందులోనూ సారా క్యారెక్టర్ చూసినట్లయితే ఆమె దుడుకు పేతురు కంటే కొంచెం 3 ఆకులు ఎక్కువ చదివిందని లెక్క కనపడుతుంది. పిల్లలు అయినప్పుడేమో పోరు పెట్టి ఆ అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసింది. పిల్లాడు పుట్టినకో దాన్ని పంపిస్తావో పంపివా అని పెట్టుకుంది. మధ్యలో అంటారే అటు కొడతారు ఇటు కొడతారంటే ఇది లేడీస్ కు చారం ఇచ్చిన గొప్ప బహుమానం. అటు వాళ్ళే ఇటు వాళ్ళే, 2 తక్కలు వాయించే వాళ్ళే. బియ్యం తెమ్మండం వాళ్ళే, తెచ్చినాక ఎందుకు ఎక్కువ తెచ్చినావు అని అడిగేది కూడా వాళ్ళే. జోహార్ వాళ్లకు. సో ఇంత టాలెంట్ ఉన్నటువంటి శారమ్మ, మీరు నవ్వుకోండి, మీకోసమే ఇది. క్యారెక్టర్ను దేవుడు ఎంత హైలైట్ చేస్తున్నాడు చూడండి. బయటికి మీ అబ్బాయిని తీసుకొని ఇప్పుడు వెళ్ళి వీడిని ముక్కలు ముక్కలు చేసి కట్టెల మీద పెట్టి కాల్ చేస్తానంటే ముందు నేను చేస్తాను ముసలోడా. వాడు లేక లేక నాకు పుడితే నువ్వు వాడిని తీసుకుపోయి పెడతానంటావా? సో దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు డీల్ విత్ ద పీపుల్ విత్ ద టెక్నికల్ ఐడియా. దేవుడేం అడిగాడు తెలుసా? మౌర్య పర్వతానికి వెళ్ళి బలిపీఠము మీద అప్పగించమన్నాడు తన కుమారుణ్ణి. సో ద సింపుల్ వే, నేను మీ అబ్బాయి వెళ్ళేసేసి ఏం చేద్దాం? దేవుని బలిపీఠం కట్టి అందుకే ఇళ్ళు అన్ని కట్టేసి ఇచ్చింది. కొడుకును తీసుకొని పోయి చంపేస్తా. ఇక్కడ విశ్వాసముతో నింపబడినటువంటి వీరులారా, ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు అర్థం చేసుకోండి. దేవుడి మాటను భార్య మాట కంటే కూడా ఎక్కువ లెక్క చేశాడు అబ్రహాం. ఈ ప్రపంచంలో దేన్ని ఎదిరించైనా బతకగలం, ఆఖరకు మిజైల్ కు గుండెని ఎదురు పెట్టొచ్చు అంట. దేనికి ఎదురుగా పెట్టొచ్చు? గుండెను మిసైల్ కి ఎదురుగా పెట్టొచ్చు, కానీ ఆంటీని తట్టుకొని నిలబడడం అంటే అంత కష్టం. దిస్ ఇస్ ట్రూ. ఎందుకంటే మిసైల్ ఒకసారి కొడుతుంది, చచ్చిపోతాం, వెళ్ళిపోతాం. కానీ ఇటు చావరు, బతకరు, కూర్చోరు, నిలబడినీరు, తిన్నీరు, పడుకోనీరు. ఎవరు? మీకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అలాంటి విసికిచ్చేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళైనా, నేను అందరినీ గురించి చెప్పట్లేదు, దీంట్లో చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి బైబిల్లో. సహనముతో ప్రాణాన్ని పెట్టడానికి, నీవు చచ్చిపోతే నేను చచ్చిపోతానన్న వస్తుంది, ఆ క్యారెక్టర్ కూడా వస్తుంది. సారా క్యారెక్టర్ చాలా మంది క్యారెక్టర్లో ఉంటారు, ఏ ఒక్కటో కనపడదు. బ్యాక్ టు ద పాయింట్. భార్యను ఎదిరించాడు, తన కడుపు చీపిని చంపుకున్నాడు. చివరికి ఏమంటుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో 19వ వచనము దాటిన తర్వాత, అబ్రహాము తన కుమారుణ్ణి ఎలా చేశాడంట చూడండి. 20వ వచనం.
19 కంటిన్యూటీ. విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై 19 నుంచి కంటిన్యూ అన్నా. 19 నుంచి కంటిన్యూ. 11, 19 నుంచి. అబ్రహాము మృతులను సైతము లేపుటకు. అబ్రహాము కామాది. అబ్రహాం మృతులను లేపడు. అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని. ఎందుకు దేవుడు అబ్రహామును ఫ్రెండ్ గా చేసుకుంటున్నాడంట? ఒక ఫ్రెండ్ యొక్క గుణాన్ని గొప్పగా తెలుసుకుంటున్నాడు ఈ వ్యక్తి. నా ఫ్రెండ్ ఎలాంటి వాడంట? నేను ప్రాణము పెట్టిన ఆ ప్రాణాన్ని ఉచితంగా తీసుకోడు. ఆ మట్టిగా మారిపోయినా, కాలిపోయినా, బూడిదైపోయినా, అందుకే నీ ప్రేమను నేను వెడవలేనని దాంట్లో, దేహమంత కాలిపోయి మట్టిలోన కలసిన దేహమ నిన్ను వీడలేను యేసయ్యా. ఎవ్రీబడి నిన్ను వీడలేను నా ప్రాణము. దట్ ఈస్ ద రియల్ ఫ్రెండ్షిప్. దేహం కాలిపోయి మట్టిలో కలిసిపోతే కూడా అక్కడి నుంచి లేపేవాడే నిజ స్నేహితుడు. ఆయన చెప్పాడు. అందుకే అబ్రహామును ఆయన స్నేహితుడిగా, అసలు దేవుడు అబ్రహామును ఎంచుకున్నటువంటి విషయంలో ఎక్కడ కూడా నిందారహితుడిగా ఆయన ముందర కనపడలేదు. నా ఎదుట అబ్రహాము, టర్న్ యువర్ బైబిల్స్, ఆదికాండము 17వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో 1వ వచనం. అబ్రహాము చదువు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నిందారహితుడివై ఉండుము. నన్ను దూషించేవాడు, నా నామాన్ని అగౌరవపరిచేవాడు, నేను ఎలోహీని కాదు అని చెప్పేవాడు నాకు స్నేహితుడు ఎలా అవుతాడు చెప్పండి? ఒక నిజ స్నేహితుడు అంటే ఎదుట పొగిడి వెనక తిట్టేవాడా? హలో, అంతేనా? ఒక నిజ స్నేహితుడు, హీఈస్ మై ట్రూ ఫ్రెండ్ అన్నాడు అంటే ఒక నిజ స్నేహితుడు ఎలా ఉంటాడు? ఎలా ఉంటారు? ముందు పొగిడి వెనక తిట్టేవాడే. చెప్పాలి నాకు. అలాంటి వారేనా మీ స్నేహితులు? అలాంటి వారేనా? అలాంటి వారు స్నేహితులునే కాదు. కానీ అబ్రహాము ఎలా ఉన్నాడో తెలుసా? నిందారహితుడు. తాను నమ్మిన దేవుని ఎదుట పరిశుద్ధమైనటువంటి జీవన విధానమును కొనసాగించుటకు క్షణమాత్రమైనను దేవుని దూషించిన వాడు కాదు. అందుకే పరిశుద్ధమైనటువంటి ఆ దేవునికి ఆయన స్నేహితుడని పిలువబడుటకు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక వ్యక్తిని ఆయన చూపిస్తాడు మనకు. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు సినాయి కొండ మీద మోషేతో ముఖాముఖిగా ఒక స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడెను అని రాయబడింది. కెన్ యు రీడ్ దట్? మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. ఎలా మాట్లాడుతున్నారంట? స్నేహితుడితో మాట్లాడినట్టు. Why the Moses is again friend of God? అంటే బైబిల్ భూలో ఉన్న వాళ్ళందరిలోనూ కూడా మోషే మిక్కిలి సాత్వికుడు. ఏంటట? మిక్కిలి సాత్వికుడు. ఎంత సాత్వికుడు ఒక విషయం చెప్తాను.
ఒకరోజు ఇశ్రాయేలు చేసేటువంటి దుర్మార్గమును బట్టి యెహోవా కోపం వచ్చింది, దేవుని కోపం వచ్చింది. మోసెస్, నువ్వు అడ్డం తొలగు, వీళ్ళని చంపేస్తాను, నేను వీళ్ళని చంపేస్తాను, నీ గుండా ఒక కొత్త జనాంగాన్ని తయారు చేస్తాను. అంటేనే మనోడు సంకలు కొట్టుకోలేదు. అవునండి, అవకాశం దొరికితే చాలు పక్కనోని లేపేసే రకాలు ఈ రోజుల్లో. కానీ మోషే ఎందుకు సాత్వికుడిగా పిలువబడుతున్నాడంటే అవకాశం దొరికింది. ఏమన్నాడు మోసెస్ను? ఈ జనాన్ని తీసేస్తాను, నీ పేరిట కొత్త జనాంగాన్ని స్టార్ట్ చేస్తాను. అప్పుడు ఏమన్నాడో తెలుసా మోసెస్? అయ్యా అలా చెయ్యొద్దయ్యా, వాళ్ళను క్షమించకపోతే నీ జీవ గ్రంథములో నుండి నా పేరు విడిపోయ్యా, నాకు వద్దయ్యా, నేను ఉండలేనయ్యా, ఐ వాంట్ దెమ్ అయ్యా. నువ్వు ఎవరినైతే అంటే ఒక స్నేహితుడు మేలు కోరేవాడు, ఆ ఆవేశంలో దేవుడు అన్నాడు జరుగు, నేను చంపేస్తానంటే కమాన్ నువ్వు వేసేయి, నేను ఉంటా వెనక అనే దుర్మార్గులు ఎంతమందో స్నేహితులు. వివేచన లేని వాళ్ళు స్నేహితులుగా ఉండకూడదు. అజ్ఞానులు, మూర్ఖులు. ఏమంటారు బైబిల్ చెప్తుంది తెలుసా? నాశనము చేయుటకై వారి పాదములు పరిగెత్తుచున్నప్పుడు పిలుస్తారంట, రా వెళ్దాం అంటే నాశనానికి పరిగెత్తుతారంట అంత కలిసి. ఇలాంటి వాళ్ళు మీ స్నేహితులు కాదు. చాలా సంవత్సరాల క్రితం ఒక మాట ఏంటో తెలుసా? నిన్ను మోసం చేసినోడు, నన్ను మోసం చేసినోడు రేపు నిన్ను చేయడా? అర్థమైంది మీకు అది? చేస్తాడు కదా, సింపుల్, అది లాజిక్. నన్ను మోసం చేసినోడు నిన్ను మోసం చేస్తాడు, నిన్ను మోసం చేసినోడు ఇంకొకటి మోసం చేస్తాడు. మోసమును పెంచి, మోసమును పోషించి, మోసము చేత బ్రతుకు ప్రతివాడు మోసము చేతనే వాడు జీవిస్తాడు. వాడికి అదే ఫలం. వుడ్ యు అండర్స్టాండ్ ఆన్ దిస్? కాబట్టి అవకాశం దొరికింది కదా అని చెప్పేసేసి మోషే, ఓకే గాడ్ కమ్ ఆన్ వి జాయిన్ టుగెదర్, మన ఇద్దరం కలిసామనుకో, నువ్వు ఆజ్ఞాపించు, పైన దేవుడు ఆజ్ఞాపిస్తాడు, కింద నేను చేసేసుకుంటా పని అల్లేదు. గాడ్, the world is watching, the God Jehovah, such a powerful God, passionate God, ఇజ్రాయేల్ బయటికి తీసుకొచ్చి చంపేశాడన్న అపకీర్తి నీకెందుకయ్యా? వద్దయ్యా. దట్స్ అ రీజన్. తగ్గించుకొని మిక్కిలి సాత్వికుడిగా, అయ్యా మీ పేరు గొప్ప చేయబడాలి, కానీ నా పేరు ఎందుకయ్యా? నా పేరు గొప్ప చేస్తే ఏముంది? నా పేరులో ఏముంది? అది మనుషుల నామము. మనుషుల నామం గొప్ప చేయకండి ఎవరు కూడా. దేడి దిమాకాలు ఉంటారే ఈ ప్రపంచంలో. దేడి దిమాకు అంటే సరిగా బ్రెయిన్ లేనివాళ్ళు. ఐ డిడ్, నేను చేశాను, నేను కష్టపడ్డాను. నో, నథింగ్ లైక్ దట్. It is all that spirit of the God. The book of Zechariah says that, 4th chapter, not by my might, not by my strength, by the power of the God. నా శక్తి చేతనో బలము చేతనో కాదు, దేవుని యొక్క ఆత్మ చేతనే ఈ కార్యము జరుగును. ఆయన చేసేవాడు, ఆయన నిజమైన స్నేహితుడు. ట్రస్ట్ హిమ్. సో బైబిల్లో ఇంత గొప్ప స్నేహితం. ఆ స్నేహము ఒకరి కొరకు ఒకరు బ్రతకడం, ఒకరి కొరకు త్యాగం చేయడం, ఒకరినొకరు ఘనపరుచుకొనడం. నిజ స్నేహితుడు ఎదురుగా తిడతాడు, దుర్మార్గమైన స్నేహితుడు వెనక గోతులతో ఊతాడు. నేను ఇలా ఆలోచిస్తున్నప్పుడు మరి నిజ స్నేహితులు దొరుకుతారా అన్నప్పుడు పెళ్లి నాటు ప్రమాణాలు మనం చూద్దాం. నా ఆరోగ్యంలో ఆరోగ్యం, నా డబ్బులో డబ్బు, నీ జడలో నా పువ్వు, ఏవో పెట్టేసేసి అన్నీ నీవి నావి, ఆరోగ్యంలోను దుఃఖంలోను డబ్బులోను అన్నిట్లోనూ పర్సెంటేజ్ 50-50. బ్రిటానియా బిస్కెట్ అని బిస్కెట్ వేసేసింది తాళి కట్టేటప్పుడు. నిజమే కదా? అంటారా అనరా? ఇప్పుడు భార్యకు రోగం వచ్చింది, 50 తీసుకోమను.
భర్తకు రోగం వచ్చింది, 50 తీసుకోమను. తీసుకుంటారా? 50 కాదండి, 100% తీసుకుంటాం అనేవారు ఉన్నారు. 100% తీసుకుంటాం. లేరా? ఎంత అవమానం అమ్మది. ఉన్నారా లేరా? 50 కాదు 100% తీసుకుంటామన్న వారు ఉన్నారా లేదా? మరేంటి? నీ జీతము, నీ ఆస్తి 100% తీసుకుంటాం, రోగం మాత్రం తీసుకునే ప్రసక్తే లేదు. బట్ ద బైబిల్ సేస్, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? 100% అటు ఇటు ఉండాలి. అర్థమైందండి? లీటర్ పాలు గిన్నెలో పోసాం, లీటరు పట్టే గిన్నెలో లీటర్ పాలు పోసాం. జాగ్రత్తగానండి, వెరీ టఫ్ క్వశ్చన్. లీటరు పట్టే గిన్నెలో లీటర్ పాలు పోసాం. పాలెల్ని గిన్నె కెపాసిటీ ఎంత? బాగా ఆలోచించి చెప్పండి. అని కాదు, గిన్నె కెపాసిటీ ఎంత? 2 సమానమే. దాని కెపాసిటీ అంతే, ఆ పాల కెపాసిటీ అంతే, 2 సమానమే. పదార్థాలు వేరువేరు, మనుషులు వేరువేరు. కానీ స్నేహానికి వచ్చేటప్పటికల్లా ఈ బాండ్ లేకపోతే, ఈ కనెక్షన్ లేకపోతే, మనుషులు అలాంటి కనెక్షన్ ఉంటుందా? ఉంటదే. మరి ముఖ్యంగా అత్త కోడల్లో ఉంటుందా? అసలు ఉండదు. అస్సలు ఉండదండి బాబు, అస్సలు ఉండదు. దిస్ ఇస్ వాట్ పీపుల్ థింక్. ఈవెన్ క్రిస్టియన్స్ అనుకుంటారు. ఐ వాంట్ టు సే సంథింగ్. ఓ పెద్ద దైవజనుడు, చాలా, ఆయన మీటింగ్ పెడితే 10 లక్షల మంది వస్తారు. కానీ వాళ్ళింట్లో కూడా అత్త కోడలకు పోరాటం. దేశాన్ని ప్రధానిగా పరిపాలించినటువంటి ఇందిరాగాంధీ వర్సెస్ మేనకా గాంధీ ఇంట్లో అత్త కోడలు. ఒక స్నేహ భావము అనేటువంటిది రిలేషన్లో ఎలా డెవలప్ చేసుకోవాలి? ఒక తండ్రి కొడుకుల మధ్యన, ఒక అక్క చెల్లెల మధ్యన, అన్న చెల్లెల మధ్యన, భార్య భర్తల మధ్యన, అత్త కోడల మధ్యన, ద ఎవ్రీ రిలేషన్ ఎలా ఉండాలంట? ఇట్ మస్ట్ బి ఫ్రెండ్షిప్. ఎందుకు తెలుసా? ఫ్రెండ్షిప్ లో ఏంది నిర్వచనం? ఎవరు? హూ ఇస్ ద ట్రూ ఫ్రెండ్? ప్రాణము పెట్టేంతగా ప్రేమించాలి. ప్రేమిస్తారా? ఎస్, ప్రేమిస్తారు. చూడండి, టర్న్ యువర్ బైబిల్స్, బుక్ ఆఫ్ రూత్, 1st చాప్టర్, పేజ్ నెంబర్ 221. తీసారా? తీసాక అందరూ కోడళ్ళు అత్తలు చదవండి. మామల తర్వాత వేరే జరిపిస్తా. 16వ వచనము 15 నుంచి చదువుకుంటారండి. 15-16. ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే. నీవును నీ తోడు కోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను విడిచిపెట్టొద్దని, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నన్ను విడిచిపెట్టమని బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నువ్వు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నివసించే చోటనే నేను నివసించేదను, నువ్వు నివసించిన చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోట, నీవు మృతి పొందిన చోట నేను మృతి ద బెస్ట్ ఫ్రెండ్షిప్ విత్ ద అత్త కోడలు. ఒక అత్త ఏం చెప్తుంది, ఒక అమ్మాయి ఏం చెప్పింది? ఈ రూతు కథను వినడానికి ఒక జాగ్రత్తగా వినండి, చిన్న మాటల్లో చెప్తాను తెలియని వాళ్లకు. మోయాబు అనే శపించబడినటువంటి దేశము, ఆహారము సమృద్ధిగా ఉన్నటువంటి బెత్లెహేములో కొంచెము కరువు రాగానే విడిచిపెట్టి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారంట? మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. మోయాబు దేశంలో ఏదో అనుకొని పురికారు. అక్కడ ఆడ ఏమీ లేదు. దూరపు కొండలు ఎప్పుడు నుడిపే, దూరపు కొండలు ఎప్పుడు, అబ్బా ఆడ చాలా బాగుంది, ఏమీ ఉండదు.
అక్కడ కొండ ఇక్కడ కొండే. దిస్ ఇస్ ట్రూ. మీ మనసులో కొన్ని దుర్మార్గమైనటువంటి ఆలోచనలలో ఇదొక ప్రధానమైనటువంటిది. నోట్లోకి ఈగలిపోతాయి. ఇదే, అది బాగుంది, అది బాగుంది, అది బాగుంది. ఏది బాగుండదు, ఏది బాగుండదు. చాలా రోజుల క్రితం ఇది మీకు చెప్పాలి. మీకు చాలా రోజుల క్రితం, నాకు డేట్స్ గుర్తులేవు, ఇద్దరు కప్పులు వచ్చేవాళ్ళు. అనురాధమ్మకు కూడా తెలుసు, బాగా మన మధువు కూడా పరిచయమే ఉండండి. పెళ్లి కాకముందు రోజు అటు సైడ్ వీక్లీ వన్స్ అటు పోయినప్పుడు ఫోన్లో వచ్చి ఇక్కడికి వచ్చి, బ్రదర్ ప్లీజ్ మీ ఇద్దరు పెళ్లి చేసుకో, మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి, ప్రేయర్ చేయండి. అడిగారు, శ్యామ్ నిజంగానా? ఎస్, ఐ లవ్ హోల్ హార్టెడ్లీ. భార్గవి, ఎస్, ఐ లవ్ హోల్ హార్టెడ్లీ. ఐ లివ్ ఫర్ హిమ్, ఐ డై ఫర్ హిమ్. ఇంకేందో, భూమిని చీల్చేస్తాను. ఓ దేవుడు. నాట్ ఈవెన్ మోర్ దాన్ 1.5 years, 2 years కూడా కాలేదు. ఫోన్ చేసి, బ్రదర్ తన మనస్సు మారాలని ప్రార్థన చేయి. ఆమె ఆయనకు తెలియకుండా వీడు నేను చెప్పినట్టు ఆల్సిషన్ కుక్కలా పడినట్టు తిరిగితే బాగుంటుందని ప్రార్థించి. ఎలా ఉన్నారు చూడండి. దూరపు కొండలు ఎలా ఉన్నాయి? మొదట ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. దిస్ ఇస్ వాట్. నో, అలా కాదు చూడాల్సింది. వ్యక్తిగతమైన స్నేహము, వ్యక్తిగతమైనటువంటి స్నేహం ఎలా ఉందంట? అమ్మాయి నేను ముసల్దాన్ని అయిపోయాను, నా కొడుకులు చచ్చిపోయారు, మా ఆయన చచ్చిపోయాడు, నువ్వు వెళ్ళిపో, మీరు వెళ్ళిపోయి వేరే పెళ్లిళ్ళు చేసుకోండి, నేనేం అభ్యంతరం పెట్టనంటేనే పెద్ద కోడలు, థ్యాంక్ యూ డార్లింగ్, నేను ఈ మాట కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను. సో కాగల కార్యము గంధర్వులే నెరవేర్చినట్టు అన్నట్టుగా మీరు చాలా చక్కగా చెప్పారు. మీలాంటి ఆంటీ దొరకనే దొరకదు. మళ్ళీ వచ్చే జన్మంటే నీ కడుపులో నీ ఆంటీకి కొడుగ్గా కోడలుగా పుడతాం. ఇలాంటి మాటలు మాట్లాడేస్తారు వాళ్ళు అనుకున్నదాన్ని. బట్ చిన్న అమ్మాయి ఏం చెప్పింది చూడండి అక్కడ. నీ జన్మే నా జన్మ, నీ ఊరు నా ఊరు, నీ దేవుడు నా దేవుడు, నువ్వెక్కడ చచ్చిపోతావో, ఎక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కనే, అదే ఊరు. దిస్ ఈస్ ద ఫ్రెండ్షిప్. అత్త కోడల ఫ్రెండ్షిప్ అంటే, ట్రూ ఫ్రెండ్షిప్ అంటే అది. అయితే ఎంత పెద్ద పాస్టర్లైనా ఎంత పెద్ద అయినా మనుషులే కదా. వాళ్ళ ఇంట్లో పాపం కొడుకు ఉన్న ఒక్క కొడుకు పెళ్లి చేసేసాడు. ఆయన పెద్ద దైవజనుడు. కోడలు వస్తే ఆ కోడలు కూడా పాస్టర్ గారి బిడ్డే. ఆమె వచ్చారు, 2 నెలలు బాగున్నారు, 3వ నెలలో లోకలు. ఏంటి ప్రాబ్లం? అమ్మాయి త్వరగా నిద్ర లేవట్లేదు. ఏంటి నిద్ర లేకపోతే నీకేంటి ప్రాబ్లం? నీకు నిద్ర వస్తే పడుకోవా? నో, నా ఇంట్లో నేను చెప్పినట్టుండాలి. ఎట్లుంటుంది అత్త? జాగ్రత్తగా నేను అమ్మాయిలారా, నేను చెప్పినట్టుండాలి. ఏంటి ఆమె చెప్పేది? మాకు ఇల్లున్నాయి, మేము రోడ్ల మించి రాలేదు, మేము కూడా ఇంట్లో పడుకోనే వచ్చాం వీడికి. నువ్వు చెప్పేది ఏంటి? నువ్వు పడుకుంటే నువ్వు పడుకో, నన్ను పడుకున్నదాన్ని డిస్టర్బ్ చేయకు. ఇప్పుడు ఉంటుంది అత్త గొడవల మధ్యన ఎట్లుంటుంది? సూపర్ ఫైటే. దీంట్లోకి వాళ్ళు కొట్లాడుకొని హ్యాపీగా ఊరుకోరు. కొట్లాడుకున్నాక తండ్రిని కొడుకుని తీసుకొస్తారు మధ్యలోకి. వీళ్ళిద్దరికి శాఖరేవి పెట్టేటప్పటికి ఏం చేయాలో తండ్రికి కొడుకు అర్థం కాక, నువ్వు తూర్పుకు పో, నేను పడవరకు పోతా. యు స్టే ఇన్ గ్రీన్వేస్, ఐ స్టే ఇన్ SBI కాలనీ ఇన్ చెన్నై. వా, ఏం చదువు? నో, దిస్ ఇస్ నాట్ ద వే. ట్రస్ట్. ఎవ్రీ రిలేషన్ ఈజ్ అ వండర్ఫుల్ ఫ్రెండ్షిప్. ప్రతిది ఒక గురువు శిష్యునికున్న అది నిజంగా కమిట్మెంట్తో కూడుకున్నది. నిజమైనటువంటి గురువు యేసుక్రీస్తు. వస్తాను అక్కడికి. అత్త కోడల రిలేషన్ ఎలా ఉండాలి? ఉప్పు నిప్పు. ఎలా ఉండాలి అత్త కోడల రిలేషను? సరదాగా సంతోషంగా ఆ ఇండ్లు కాపురం సాగాలంటే ఎలా ఉండాలి? ఉప్పు నిప్పు. అంతేనా? అప్పుడు పటా పేలుతా ఉంటే, ఆహా ప్రతిరోజు దీపావళి మా ఇంట్లో,
ప్రతిరోజు దీపావళి. నా కొడుకు మా ఇంటికి కోడలు కాదండి, దీపావళి తీసుకొచ్చాడు. ఏం తెచ్చాడు? దీపావళి తెచ్చాడు. నో, దిస్ ఇస్ నాట్ ట్రూ రిలేషన్షిప్. ఏం చెప్తుంది చూడు కోడలు. అత్త దానికంటే ముందర పెద్దవాళ్ళు బుద్ధి పెరిగి వయస్సు పెరిగినాక కోడలకు మార్గదర్శకంగా ఉండాలి. కోడలకు మార్గదర్శకంగా ఉండాలి. నాకు ఒక తల్లి ఉండేది, ఆమె చాలా టెక్నిక్స్ చెప్పేది. అత్త కోడలు కొట్లాడకుండా ఏం చేయాలి? సింపుల్ నానా అన్నది. ఏమా? ఇంతవరకు కొడుకును కంట్లో పెట్టి పెంచుకున్నాను. అర్థమవుతుందండి? కంట్లో పెట్టి పెంచుకున్నాను కాదని కంటి పాపను ఓడవెరుక్కోలేను కదా. కన్ను కావాలి, కంటి పాప కావాలి. కన్ను నా కొడుకు అయితే కోడలు నా కంటి పాప. వావ్ కదా. కన్ను కొడుకు అయితే కంటి పాప ఎవరు? వీడు మరి ఆమె పిల్ల లేకపోతే వీడు పోడు. వాడికి కన్ను ఉంది కానీ కంటి పాప ఎవరు? డార్లింగ్, స్వీట్ డార్లింగ్. ఏమండి తయారు కండి, షాపింగ్ పోదాం. ఎస్ ఎస్, అంతే, సింపుల్ లాజిక్. కాబట్టి కొడుకులున్న తల్లులారా, పెళ్ళయ్యేంత వరకే వాడు కన్ను పాప నీకు. పెళ్ళైతే కన్ను పాపను రెండు జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు కేవలం కన్ను అంటే మొత్తం నాదే అని చెప్పి చూసుకున్నాం. ఇప్పుడు కంటిని వేరేగా ట్రీట్ చేయాలి, పాపను వేరేగా ట్రీట్ చేయాలి. ఏ పాప? కోడల పాపను. సో ఇక్కడ అత్త చూడండి ఎలా డీల్ చేసిందో. అమ్మాయి, నా కొడుకులు చచ్చిపోయారు, నేను ఈ లోకంలో నేను కూడా ఒక స్త్రీని, నాకు తెలుసు. కాబట్టి నువ్వేం చేస్తావంటే వెళ్ళి పెళ్లి చేసుకో. నో. ఎంత నవమి తన పట్ల, ఆ కోడల పట్ల ఒక స్నేహభావము. ఆమె తర్వాత అంతా నేను చదివితే బంధువైనటువంటి బోయాజు విషయంలో ఒక అత్త, ఒక స్నేహితురాళ్ళక్క ఎలా ఆమెకు తోడుగా ఉండి, ఆ బోయాజు రూతు వలన ఎవరు వచ్చారో తెలుసా మీకు? యేసు క్రీస్తు వచ్చాడు. ఆమెన్, ఆమెన్. అంత మంచి మనస్సు కలిగి ఉండాలి స్త్రీ. స్త్రీ అంటే చాలా మంది స్త్రీ అనేది చదవకూడదు, ఇస్త్రీలు చేసేది అనకూడదు. అంటే ఇస్త్రీలు అంటే బట్టల గురించి కాదు, కుటుంబాలను జీవితాలను ఇస్త్రీ చేసేది కాదు. అర్థమైందండి? సో నిజ స్నేహానికి అర్థం అక్కడి బయలుదేరి యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చాడో ఆయన చూపిస్తున్నాడండి నిజమైనటువంటి స్నేహం అంటే ఏంటో. ఆయన ఏం చెప్తున్నాడంటే, బైబిల్లో మనం ఇందాక చదివినటువంటి మాటలు మళ్ళీ ఒక్కసారి మనం వేసుకుందాం. మూల వాక్యం ఏంటి? యోహాను సువార్త 15వ అధ్యాయము 13-14 వచనాలు మూలవాక్యం. చదవండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితుల ఇందురు. ఆ నిజ స్నేహితుడు ఏం చేస్తాడంట? ప్రాణం పెడతాడు. ఇంకా ఆయన ఆజ్ఞను గైకొంటాడు. ఉందా లేదా అక్కడ? చదవండి. నిజ స్నేహితుడు ఏం చేస్తాడంట? ఆజ్ఞను గై. ఏంటి ఆజ్ఞ? అసలు ఎందుకు చెప్పాడు? ఏ సందర్భం ఇది? యోహాను సువార్త 15వ అధ్యాయము, ద బ్యూటిఫుల్ వర్డ్. ఏ విధంగా అయితే కీర్తనకారుడు రాసినటువంటి కీర్తన 23వ కీర్తన ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో, కొత్త నిబంధన 15వ అధ్యాయము ఇంచుమించు అలాగుంటది. కీర్తనకారుడు రాసిన 23వ కీర్తన అందరికి వచ్చు కదా? వచ్చా? ఎంతమందికి వచ్చు? ఆడ హరి చెయ్యెత్తా. రైట్. వచ్చే వారానికి 23వ కీర్తన నేర్చుకోవాలి. చదువులేని వాళ్ళని ఏమన్ను, చదువులేని వాళ్ళు మేము చదువుకోలేమంటారు కాబట్టి వాళ్ళతో ఏమనలేను నేను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశ కొన్నట్టుగా దేవుని యొక్క ప్రాణము తన స్నేహితుల కొరకు ఎలా ఎదురు చూస్తుందన్నటువంటి ఆలోచన కలిగిన వారై ఉండండి అని చెప్తున్నాడు. నిజంగా నాకు స్నేహితుడైనటువంటి వాడు నా ఆజ్ఞను గైకొంటాడు. 15వ అధ్యాయంలో ఆ మర్మం ఏంటో చెప్తాను చూడండి జాగ్రత్తగా. నేను నిజమైన ద్రాక్షావళిని. ఆ స్నేహం ఎలా ఉండాలో చూడండి, స్నేహం ఎలా ఉండాలో చూడండి. నేను నిజమైన ద్రాక్షావళిని, నాలో తీగలు మీరు. నేను నిజమైన ద్రాక్షావళిని, నాలో
తీగలు మీరు, ద్రాక్షవల్లి పచ్చగా ఉంది, తీగకు మాయరోగం వచ్చింది. అప్పుడు దీంట్లో అంటుకట్టబడి ఉన్నదా? దీంతో ఫ్రెండ్షిప్ ఉందా? దీని లోపల ఉంది కానీ ఏమి లేదు, ఫ్రెండ్షిప్ లేదు, దీంతో అతుకోబడిన బంధం లేదు. కాబట్టి అక్కడ ఆయన చెప్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాలో మీరుండండి, తద్వారా నా ప్రాణమును మీ కొరకు పెట్టేటువంటి వాడిగా ఉంటాను. నా తండ్రి మంచి వ్యవసాయకుడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. దిస్ ఇస్ ట్రూ. కాబట్టి తీగ ద్రాక్షావళిలో నిలిచినట్టు మీరు నాలో నిలిచి ఉండండి. నేను మీ యందును, మా మాటలు మీ యందును, నేను మీ యందును, మీరు నా యందును నిలిచి ఉన్న ఎడల. ద ఫిక్సేషన్. స్నేహం అంటే ఒక సైడ్దే కాదు, 2 సైడ్లు ఉండాలి. అర్థమవుతుందా అండి? 2 సైడ్లు. అప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇంకా చూద్దాం, యోహాను సువార్త 15వ అధ్యాయం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక. దాసుడు యజమానుడు చేయనది ఎరుగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలువక, ఇక మిమ్మల్ని దాసులు అని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. వావ్! ఇంతవరకు లోకములో దాసులుగా ఉన్నాం, రకరకాలైనటువంటి పాపపు దాస్యపు కింద అణిచివేయబడి దేవునికి స్నేహితుడిగా లేక దూరస్తులుగా ఉన్నాం, పరవాసులుగా ఉన్నాం, పరదేశులుగా ఉన్నాం. అయితే ఇట్టి సందర్భములో నిన్ను దాసుడా అని పిలిచాడు. ఎప్పుడైతే నా ఆజ్ఞను గైకొంటావో ఇక నాకు దాసుడు కాదు. దాసుడు కాకుండా ఏమైపోతావు? స్నేహితుడే. ఏంటి దాసుడేంటి, స్నేహితుడేంటి అంటే బైబిల్ చెప్తున్నది. నా ఆజ్ఞ ఏంటి? ఆయన ఇచ్చిన ఆజ్ఞ మనకు అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వచనాల వరకు చదువుకుంటే అక్కడ ఇలాగున రాయబడి ఉంటుంది, భూలోకములోను పరలోకములోను నాకు సర్వాధికారం ఇవ్వబడినది. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో అని యేసు చెప్తున్నాడు. 15వ అధ్యాయం చెప్తున్నాడండి, ఎవడైతే నా ఆజ్ఞలు గైకొంటాడో వాడే నా స్నేహితుడు. ఇక్కడ మొదటి ఆజ్ఞ నేను మీకు చెబుతూ ఉన్నాను. మొదటి ఆజ్ఞ ఏంటి? ఇక్కడ భూలోకములో గమనించండి, భూలోకములోను పరలోకములోను అధికారం ఇవ్వబడింది. సర్వాధికారము యేసుక్రీస్తులోనే ఉన్నది. రాజుల్లో లేదు, ప్రధానులలో లేదు, సీఎంలు లేదు, పిఎంలు లేదు, నీ దగ్గర తిరిగే 2000 రూపాయల నోట్లలో లేదు. డబ్బుకు బానిసైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు కళ్ళు తెరవండి. సర్వాధికారము నాకు ఇవ్వబడ్డది ఈ భూమి మీద. నేను చెప్పి వెళ్తున్నాను, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించాను. సంగతులు, the things which I have taught you must be taken. What is that? అంటే turn your Bibles, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధికుడు. ఆయన ఆజ్ఞ, కమాన్ ఇక్కడ అడగాలి అందరిని, ఏంటి ఆయన ఆజ్ఞ?
గమ్మును తిని బబ్బును మస్తు బబ్బుమనే తిని పడుకోమనా? హలో చెప్పాలి, ఏంటి ఆయన ఆజ్ఞ? అబ్బా ఇంకా ఇంకా నిన్ను వలే వా, వెరీ గుడ్, క్లాప్స్ మీకు, మీకే క్లాప్స్ మీకు. ఇంకోటి ఏంటి? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. వెరీ గుడ్. ఇక మీకు తెలియనటువంటిది, కొంతమందికే బైబిల్ చదివే వాళ్ళకి అర్థమయ్యేటువంటిది. టర్న్ యువర్ బైబిల్స్ ద ఫస్ట్ ఎపిస్టిల్ ఆఫ్ జాన్, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం. నా కళ్ళు ఇది కనపట్టలేదు. 3వ అధ్యాయము 23వ వచనం. 3వ అధ్యాయం 23వ వచనం. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును, ఆయన కుమారుడైన యేసు నామమును ఒప్పుకొనుచు. ఆగండి. దేవునితో స్నేహితుడు కావాలంటే మొదట ఎవరిని ఒప్పుకోవాలి? నువ్వు యేసుక్రీస్తుని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు అంటే ఏంది? దేవుడా ఇట్లా కొట్టుకోని ఇలా పెట్టుకోవడం కాదు. యేసుక్రీస్తుని ఒప్పుకోవడం అంటే హౌ టు యాక్సెప్ట్ ద జీసస్ క్రైస్ట్ బై లిప్స్? నో. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకునే ముందర మారు మనస్సు పొందాలి. మారు మనసు పొందాలి. చాలా మంది అనుకుంటారు, చీమలకు చక్కెరేసి నేను పుణ్యాత్ముడైపోయాను, ఇడిసిన గుడ్డలు దానం చేసి నేను బాగా ధర్మదాతనైపోయాను. నాన్ సెన్స్. 100 రూపాయలకు ముష్టోడికేసి ఐఆమ్ ద ఓ చేశాను. అవునా? నో. మనుషుల స్వనీతి క్రియలు యావత్తును మురికుడులు. కాబట్టి యేసు అనే నీతిని మనం ధరించుకోకపోతే ఆయన ఆజ్ఞను పాటించిన వాళ్ళం కాదు. ఎంతమందికి మీకు తెలుసోలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు బాప్టిజం తీసుకొని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ద పీపుల్ హూ డస్ నాట్, హూ డు నాట్ అవేర్ ఆఫ్ ద ట్రూత్. యేసును ధరించుకోకపోతే నీ జీవితము, నీ క్రియలు అన్ని మురికి గుడ్డలే. నువ్వు ఎంత దానం చేసి, ఎంత ఏం చేసినా నీ పాపములకు, నీ యొక్క ఆ మరకలకు విముక్తి లేదు. వాట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్ గాడ్ సేస్ దట్ ద ఫస్ట్ ఎపిస్టిల్ 3:23 సేస్, ఏమని చెప్తుంది తెలుసా? ఆయన ఆజ్ఞను గైకొనడం అనగా ఆయన కుమారుడైన యేసును ఒప్పుకోవాలి. ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్ దినాన దాదాపుగా సమాజ మందిరం అంతా కూడా వచ్చింది. అక్కడ అందరూ వచ్చుకున్నారు. పరిశుద్ధాత్ముడు ఆకాశం నుండి దిగి వచ్చాడు. ద ప్రామిస్ ఆఫ్ గాడ్, యేసు ద్వారా వాగ్దానము చేయబడినటువంటి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. వారందరూ భాషలతో మాట్లాడుచున్నారు. వారి వారి స్వభాషలతో మాట్లాడుచున్నారు. ఆ భాషలు వాళ్ళకి అర్థమవుతున్నాయి. అర్థం కాని భాషలు కాదు మాట్లాడుతుంది, అర్థమయ్యే భాషలు మాట్లాడుతూ ఉన్నారు. వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు వారు చెప్పిన మాటలు. అందులో పేతురు వారి మధ్య లేచి నిలబడ్డారు. ఇశ్రాయేలు వారులారా, మీరు వినండి. నజరేయుడగు యేసు చేత దేవుడు అద్భుత కార్యములు చేశాడు, సూచక క్రియలు చేశారు. కానీ మీరు దుష్ట బుద్ధితో ఆయన్ను చంపి సిలువ వేశారు. దిస్ ఇస్ ట్రూత్. యేసు ప్రభు చెప్పాడు, నన్నే వదిలిపెట్టలేదు, మిమ్మల్ని వదిలిపెడతారని ఎవరు అనుకోకండి. మిమ్మల్ని వదిలిపెట్టరండి. ఒక నీతిమంతుడిని ఆ రకంగా శిక్ష వేశాడు. మీరు ఎందరైతే యేసుక్రీస్తు యొక్క నామములో ఎందరైతే క్రైస్తవులుగా జీవించాలని ఇష్టపడతారో బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మీకు లాటరీ టికెట్లు, మీకు ఉద్యోగాలు, మీకు బిల్డింగులు ఇలా చెప్పరు. ఇదంతా దొంగ బోధ. ఈ లోకంలో లోకపు స్నేహము దేవునితో వైరమని తెలియదా? లోకంలో ఉన్న వాటినే చూపిస్తూ ఉంటారు. 10,000 నీకు ఉద్యోగం వస్తుంది, మా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయి, నీకు పెళ్ళి అవుతుంది. ఈ దరిద్రపు మాటలే. డోంట్ యాక్సెప్ట్ దిస్. యేసు ప్రభు చెప్తున్నాడు, టర్న్ యువర్ బైబిల్స్ బుక్ ఆఫ్ మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము
13వ వచనం, 11 నుంచి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, నా నిమిత్తము జనులు నిన్ను నిందించి, హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి. One second. Raise up. Don't quench your spirit. ఈరోజు ఒక సత్యాన్ని నేర్పిస్తున్నా. వాడు ఎంత పెద్దోడైనా కానీ, దేశానికి ప్రపంచానికి సుప్రీం కానీ, వాడు కూడా మనిషే, వాడు కాదు. వాడు చెప్పే మాటలు లక్ష్య పెట్టకండి, దేవుడు చెప్పే మాటలు లక్ష్య పెట్టండి. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఈ లోకంలో వాళ్ళు చెప్పే నిందలకు భయపడకు. ఈ లోకంలో స్నేహము పేరు నటనించేటువంటి వారి గురించి భయపడకు. వారు నన్ను ఇలా చేశారు, నేను పరిశుద్ధుడనైనా నన్ను ఇలా చేశారని యేసు ప్రభు చెప్పాడు. అయితే సత్యవంతుడైనటువంటి వాడు ఆయన నామమును ఒప్పుకొనుటకై ఆయన సిలువ వేసినటువంటి వారిని గురించి పేతురు చెబుతున్నాడు నిరాటకంగా. దుష్టుడు దుష్టపరంగా ఆలోచిస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది వస్తుందో రాదో, ఓకే. ఇవన్నీ వావ్ ఫ్రెండ్, లుక్ ఎట్ దిస్, హౌ బ్యూటిఫుల్ దిస్ రోజెస్. ఎంత బాగున్నాయండి రోజా పూలు. బాగున్నాయా? బాగున్నాయి. రోజా పూలు చూస్తున్నావే కానీ దానికున్న ముళ్ళు చూడవా? వీడి ఫ్రెండ్ కాదు. ఏమన్నాడు ఇక్కడ? రోజా పూలు చూస్తున్నావా, దానికున్న ముళ్ళు చూడవా? రోజా పూలు చూస్తున్నావా, దానికున్న ముళ్ళు చూడు. దిస్ ఈస్ నాట్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. ముళ్ళను సైతము కిరీటంగా పెట్టుకున్న నా ప్రభు మనకు నేర్పించే నిజ స్నేహములో తాను మన కొరకు ప్రాణం పెట్టాడు. తాను చనిపోయి తన స్నేహాన్ని నిరూపించాడు. పేతురు అదే చెప్తున్నాడు. మానవా, ఇంకా దుర్మార్గమైనటువంటి ఆలోచనలు, దుర్మార్గమైన తలంపులు ఇవే 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 ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు. పాట ఎన్నాళ్ళు ఎన్నేళ్ళ మీద రాశాను, నాకు చాలా గుర్తుంది. అది వాట్ ఇస్ దట్? ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ప్రభువా నీకు దూరమై, నాకు నేను భారమై, నీకు దూరమై, నాకు నేను భారమై. యేసు నుండి విడిపోయింది ఇశ్రాయేలు సమాజము. సత్యము నుండి విడిపోయింది. సత్యము నుండి విడిపోతే ఎండిపోయిన గడ్డే. దీంతో ఏమన్నా వస్తుందా? దీంతో ఏమన్నా ఉందా? పని వస్తుందా? నో నో. ఇది ఆటంకం. ఇక్కడ పూలు తెంపకపోయినా ఆటంకమే, పూలు పెరగడానికి ఆటంకమే. దిట్టి వాటిని ఇరిచేయాలి, పడేయాలి. డోంట్ కీప్ దెమ్. అలాంటి వ్యర్థులైనటువంటి స్నేహితులను మీరు ఉంచుకోకండి. వాళ్ళు వేస్ట్. మీ అభివృద్ధి చూడలేరు, మీకు సహాయము చేయలేరు, పైగా సిలువ వేసేస్తారు. అయ్యో మేము తెలియక సిలువ వేశాము, అయ్యో మేము తెలియక సిలువ వేశాం. గుండెలు నొచ్చుకున్నారు. ఆ దినమున వాళ్ళు లేచి ఎలా యేసుతో ఆ సంధి చేయాలి. మారు మనసు పొందండి. మీరు సిలువ వేసినటువంటి యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. టర్న్ యువర్ హార్ట్స్, టర్న్ యువర్ హార్ట్స్. ఎవరి వైపున? నిజ స్నేహితుడి వైపున. నిజ స్నేహితుడి వైపున మీ గుండెలు తిప్పండి. మీ పిల్లల వైపున కాదు, మీ డార్లింగ్స్ వైపున కాదు, మీ బాయ్ ఫ్రెండ్స్ వైపున కాదు, మీ గర్ల్ ఫ్రెండ్స్ వైపున కాదు, ఆఖరికి మీ హస్బెండ్స్ కాదు, మీ వైఫ్స్ కాదు. నిజ స్నేహితుడు ఆయన. నిజంగా అనిపిస్తుంది, వైఫ్ హస్బెండ్ కూడా గుడ్ ఫ్రెండ్సా కాదా అని అంటే, చిన్నప్పుడు మా నాన్నమ్మ ఒక్కటి చెప్పేది. ఓ బోయవాడంట రోడ్డు మీద నిలబడి వచ్చిపోయేటోని ఎరగొడతా ఉన్నాడంట, దోచుకుంటున్నాడంట, ఇంటికి పోయి బిర్యానీ ప్యాకెట్లు పెడుతున్నాడంట భార్య బిడ్డలకు. వాళ్ళు ఖుషిగా తింటున్నారు. బిర్యానీ పెడితే ఎవడొద్దంటాడండి బాబు, హ్యాపీగా తింటానే ఉన్నారు. ఒకరోజు నీలాంటోడు నాలాంటోడు పోతా ఉన్నాడు, కర్ర తీసుకొని మీదకి వచ్చాడు. బాబు ఏం కావాలి, కొట్టకుండా ఇచ్చేస్తాను. వీడు బాగున్నాడే, ఎస్ నా ఉన్నదంతా ఇచ్చేస్తాను, ఓ పని చేయి,
నన్ను కొట్టే ముందరా చంపే ముందరా ఇవంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు? హరే అమాయకుడా, మనిషి అన్నాక పుట్టడా, పుట్టాక వాడికి పెళ్లి కాదా, పెళ్ళి అయితే పెళ్ళని రాదా, పెళ్ళి అవస్థ పిల్లలు రారా, వాళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాం? ఒక్కొక్కడు ఒక్కొక్క దారి, ఒక్కొక్కడు ఒక్కొక్క దారి. నా దారి పడగొట్టే దారి, కొట్టి తిరే దారి అన్నాడు. మరి బాబు, ఇది కొట్టి తిరే దారి కాదురా, కొట్టుకొని పోయే దారి. అడ్రస్ లేకుండా కొట్టుకోపోతావు. ఎస్, ఒక్కసారి మీ ఇంటికి వెళ్ళి మీ స్వీట్ డార్లింగ్ని బిలు. హాయ్ హనీ, హౌ ఆర్ యూ? ఎస్ ఫైన్. నేను రోజు తెచ్చే డబ్బులు ఎక్కడి నుంచి? నాకెందుకండి, నువ్వు ఎక్కడి నుంచి తేండి? నాకెందుకండి? నువ్వు మర్డర్ చేస్తే, సంపాదిస్తే నువ్వు పెడుతున్నావు, తింటున్నావు. నీ బాధ్యత ఏంటి? పోషించడం. నా బాధ్యత ఏంటి? తినడం. సో ఈక్వేషన్ బరాబర్. గాడ్ డార్లింగ్, ఏం చెప్పదలుచుకున్నారండి మీరు? స్ట్రైట్గా చెప్పండి. నేను మర్డర్లు మళ్ళీ అదే చెప్పాను. నువ్వు మర్డర్లు చేసినా నాకు బాధ లేదు, నువ్వు దొంగతనం చేసినా బాధ లేదు, ఉద్యోగం చేసినా బాధ లేదు. నా కడుపు నాకు శ్రీరామ రక్ష. డార్లింగ్, నేను మర్డర్ చేస్తే పాపమే. నేను చెప్పానా నీకు? మరి నువ్వు మర్డర్లు చేయమని చెప్పానరా నీకు? చెప్పానా? నో. మరి నువ్వు ఎలా తెస్తావు నాకేంటి? మరి నేను మర్డర్లు చేస్తే నా శరీరంలో సగభాగం, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, నా చికెన్లో లెగ్ పీసు నీకే కదా. నో, ఓన్లీ లెగ్ పీస్ మాత్రమే నాది, మిగతా కోడి బొచ్చంతా నీది. Then he realized and come back and said that what to do. బైబిల్ కూడా అదే చెప్తుంది. నేను జెరెమయా గ్రంథం చదువుతున్నప్పుడు, ఎవడు పులిసినది తింటే ఆడి పళ్ళే పులుస్తాయి. ఏమండి, ఎవడు పులిసింది తింటే? నేను తిన్నింది పులుపు, నా భార్య పళ్ళు ఊడిపోతాయా? ఎవడు పాపము చేస్తే వాడికి శిక్ష. ఇందులో స్త్రీ పురుష భేదము లేదు. కళ్ళు తెరవబడ్డాయి. అయ్యో, ఇప్పుడు మేమేం చేయాలి? బీ thou repent and baptize in the name of Jesus Christ of Nazareth. ఎప్పుడైతే యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము తీసుకుంటావో అప్పుడే నీకు దేవునితో నిజమైన స్నేహం, ఆయన నీతో తన వాక్యముతోటి ముఖాముఖిగా మాట్లాడతాడు. అబ్రహాము వలె నీలో త్యాగము ఉప్పొంగుకొస్తుంది. లేకపోతే లోకంలో చాలా మందిలా కలిసిపోతాం. బైబిల్లో ఆ కథలు చెప్తే చాలా బాధకరంగా ఉంటాయి. ఒక దుర్మార్గుడైనటువంటి యూదా ఇస్కరేతు దేవుని కుమారుడితో 3.5 సంవత్సరం స్పెండ్ చేశాడు. హి వాంట్ టు మేక్ హిమ్ ఎస్ కింగ్. యేసు ప్రభుని రాజుగా చేద్దాం అనుకున్నాడు, ఫైనాన్స్ మినిస్టర్ అయిపోదాం అనుకున్నాడు. దొంగ స్నేహితులు, డబ్బుల కోసము, పరపతి కోసము, పలుకుబడి కోసము, వాడు నా స్నేహితుడు, వీడు నా స్నేహితుడు. నో, డోంట్ బిలీవ్ దెమ్. నో మోర్. దే ఆర్ నాట్ యువర్ ఫ్రెండ్స్. ఆర్ దే ఫ్రెండ్స్? ఫ్రెండ్సా? చెప్పండి. ఓ, నా ఫ్రెండ్ అండి, నా ఫ్రెండ్ దగ్గర రిచ్. ఇది కాదురా బాబు హైదరాబాద్. ద ట్రూత్ విల్ గివ్ ద లైఫ్. దుర్మార్గుడి కపట సహోదరుడిలా ఉన్నటువంటి వారు వాడేం చేస్తాడు తెలుసా? ప్రాణము 30 వెండి నాణెములకు కకృతి. ఎన్ని నాణ్యాలండి? జకర్యా చెప్తాడు, నా ఇంట తిన్న స్నేహితుడు నన్ను అప్పగించాడు. నా చేతులకు, బెటర్ టు రీడ్ దట్ వర్డ్స్, జకర్యా 13:6. నీ చేతులకు గాయములు లేమని వారు అడుగుగా, వాడు ఇవి నన్ను ప్రేమించిన తప్పు చదివావు. నీ చేతులకు గాయము లేవని కాదు, నీ చేతులకు గాయము లేమని. అదే చదువునా? లేవని కాదండి, నీ చేతులకు గాయము లేమని. అది వారు లేమని ఏమని తేడా లేదా? నీ చేతులకు ఎందుకు గాయాలయ్యాయి? నా ఇంట తిన్నవాడు అప్పగించేశాడు. మీరు నాకు స్నేహితులు అన్నాను,
అపోస్తలుల స్నేహితులు అన్నాడు. ఆయన ఎమ్మడి పెట్టుకొని తిప్పాడు, నేర్పించాడు. 11 మంది బాగున్నారు, 12వ వాడికి దుర్బుద్ధి పుట్టింది. ఏమని ఆలోచిస్తున్నాడో తెలుసా? ఫినాన్స్, పొజిషన్, కింగ్షిప్, రూలర్షిప్, లోకపు స్నేహము. జాగ్రత్తగానండి, పక్కన వాళ్ళతో చెప్పాలి, విని చెప్పాలి. లోకపు స్నేహము దేవునితో వైరము. చెప్పండి. ఐస్ క్రీమ్తో స్నేహము. ఐస్ క్రీమ్ కావాలా ఏంటండి? పక్కన వాళ్ళు చెప్పండి క్లియర్గా. లోకపు స్నేహము దేవునితో వైరము. అంటే ఈ లోకంలో ఎవరు లేడు నీకు ఫ్రెండ్. ఎవడు ఫ్రెండ్ అవుతాడు? ఎవడైతే క్రీస్తును ధరించుకుంటాడో వాడే నీ ఫ్రెండ్. ఏమన్? ఎందుకు? బాప్టిజములో పాత పెట్టబడి క్రీస్తును ధరించుకొని ఆయన ఆజ్ఞను కొని క్రీస్తు వలె జీవించేవాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు మైండ్లోకి వచ్చింది. యథార్థంగా చెప్పండి, అద్దంలో బాగా తయారై ముఖం చూసుకొని ఈ దుర్మార్గుడు చచ్చిపోతే బాగుండు యాదవ అని అనుకున్నారా ఎప్పుడైనా? అద్దం చెప్పండి, ఎవడనుకోడబ్బా ఎంత బాగుంది సూపరు. ప్రతి ఒక్కళ్ళు అద్దం ముందు వదిలిపెట్టేటప్పుడు డైలాగ్ ఏం తెలుసా? సూపరం, ఇంకపో. అద్దం అలా పంపిస్తుంది, మనిషిని భ్రమ అంత అద్భుతంగా నటింపజేస్తుంది. యూ లుక్ సో బ్యూటిఫుల్, యూ లుక్ సో బ్యూటిఫుల్. సరదాగా అమ్మలు ఎవరేమనుకోవద్దండి. నేను ఒకసారి ఇక్కడ మన ఎర్రగడ్డ దగ్గర సమ్ రోమన్ క్యాథలిక్ వాళ్ళ ఆశ్రమం ఉంది, హాస్పిటల్ ఉంది. అక్కడ దాంట్లో అమ్మలు ఉంటారు. అక్కడికి ఒక అమ్మ తీసుకెళ్ళింది నన్ను. ఒక తల్లికి బాగా లేకుండా ఉంటే తీసుకెళ్ళాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లాంగ్ బ్యాక్. గుర్తొచ్చింది ఆఫ్ సడన్. అమ్మా, ఇంత పరిచయం చేస్తారు ఈ వయసులో కూడా, యవ్వనంలో యవనంలో ఇంకెంత పరిచయం చేసి ఉంటారో. అసలు నేను యవ్వనంలో ఎలా ఉండేదాన్ని? నేను అడిగింది ఏంది అని నా మాట కూడా వినకుండా తప్ప రూమ్లోకి పోయింది. ఆల్బమ్ అంతా చూపిస్తా ఉంది. కుట్టి లేదు చెప్పు సావు. ఎప్పటి నుంచి అట్ ద ఏజ్ ఆఫ్ 14 నుంచి ఆల్బమ్ చూపిస్తుంది నాకు. ఈవెన్ ఎట్ 90s మెన్ ఆర్ ఉమెన్ హూఎవర్ దే మే బి, తన బాడీని బాగలేదనుకునేవాడు దాంట్లో నివాసం చేయలేడు. చేయగలడా? నీ దరిద్రం మొహం చూపెక్కరాని అద్దం కాడికి పోయినప్పుడల్లా అద్దంలో ఉన్న ఫిగర్ తిట్టింది అనుకో, గుండాగి సస్తావు. అందుకే ఎవరిని తిట్టుకోరు. ఇది మాత్రం నిజం. నిజమా పదమా? చెప్పండి, నిజంగా గట్టి చెప్పండి. ఉగాండా వాడిని పిలిచి అడగండి, హౌ లుక్ యూ బ్యూటిఫుల్ అంటే, ఎస్ మై కలర్ ఇస్ బ్యూటిఫుల్. ఆ నల్లోడు అదే చెప్తాడు. వాట్ డస్ ఇట్ మీన్ సేస్? ఎప్పుడైతే యేసుక్రీస్తులో బాప్టిజం పొందాక, బాప్టిజం పొందిన వాళ్ళందరూ ఎలా కనపడతారు చెప్పండి? క్రస్సిను శ్యామ్, నేను యేసుక్రీస్తులో బాప్టిజం పొంది నేను ఎవరిని ధరించుకున్నాను? ఒరే సౌండ్ ఇంజనీర్ రారా బాబు, ఈయన ఎవరిని ధరించుకున్నాడు బాప్టిజంలో? ఈయన ఎవరు ధరించుకున్నాడు? ఇప్పుడు ఈయన చూసి కటింగ్ చేయించుకున్నావు సోపరా అని ఎగతాళి చేయడం అవుతుందా? ఎందుకు? నన్ను నేనే ఎగతాళి చేసుకున్నట్టు. ఇప్పుడు ఈయనను చూసి బాబు నీకు కూడా టీ షర్టే 90 ఏళ్ళు వచ్చిన అవుద్దా? నో, బికాస్ my image is his image, his image is his image. All we are in the image of Jesus Christ of Nazareth. యేసు క్రీస్తు యొక్క స్వరూపంలో ఉన్నవాళ్ళం. దట్స్ వై ద రియల్ బాండ్, ఆ ఫ్రెండ్షిప్ అనేది తెగిపోదు. ఇప్పుడు మాకు లోకల్ ఫ్రెండ్షిప్ చూసుకో. జ్యోతి అద్దాలు పెట్టుకునేది ముసల్దానం అయిపోయినావు అంటే ప్రూవ్ చేసేసినవే. ఇప్పుడు ఆ పిల్ల చూడండి, మా జ్యోతమ్మ ఇటు చూడగా నాకు ఏందిరా
90+ ఎవరో వచ్చారని చూస్తాను ఇందాక నుంచి, అద్దాలు పెట్టుకుని ఊగుతా ఉంది. ఫిజికల్గా చూసామనుకో, ఆమె ఏమనుకుంటుంది, 90+ అయినా కూడా నేను సైమాన్ పాల్ కంటే సూపర్గా ఉన్నాను అనుకుంటుంది. నేనేమనుకుంటుంది, ముసలి దానికంటే నేను బాగున్నాను నేను అనుకుంటాను. వీఆర్ సో క్లోజ్ కాబట్టి మేము జోక్ వేసుకున్నా ఏం ఫీల్ కావద్దు. సో థింగ్ ఇట్ ఈస్, వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈస్, యేసును చూసి యేసు తిడతాడా చెప్పండి? హలో, మరి నీ పక్కనున్న యేసున్నాడా చెప్పండి? పక్కన చూడండి ఒకసారి, మొహంలో చూడండి. నిద్రపోతే లాగి పటక్కన కొట్టండి ఒకసారి. కొట్టేసిండ్రా? కొట్టే. నిద్రపోతారా? కొట్టేసిండి. ఆ పక్కన చూసారా? చూడండి, పక్కన చూడండి, చెప్పండి నాకు, యేసు కనపడ్డాడా లేదా? కనపడ్డా? యేసు కనపడ్డా? పక్కన యేసు కనపడ్డా? కనపడ్డాడు. ఎందుకు కనపడ్డు? మన కళ్ళు యేసు అయితే ఆ ఫిగర్ను ఇప్పుడు నీ ఫోటో తీసుకొచ్చి నీకు చూపించాను అనుకో, అవునండి ఏమైనా ఎక్కడో చూసినట్టుంది, సునామీలో కొట్టుకుపోయి వచ్చినటువంటి ఆమె, ఇప్పుడే అప్లికేషన్ పెట్టండి డబుల్ బెడ్రూమ్ ఫీలింగ్. నీ ఫేస్ నీకు చెడగా అనిపేది కదా. అలాగే ప్రతి ఒక్కరు ఎవరిని ధరించుకున్నారు? యేసును ధరించుకున్నారు. అప్పుడే దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో, జాగ్రత్తగా నుంచి ప్లీజ్, ఇక ముగించేటప్పుడు కనీసం కొంచెం ఇప్పుడన్నా బుర్ర పెట్టండి, ఎంత విలువైన మాట చెప్తున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బుక్ ఆఫ్ రోమన్స్ 8 chapter 29th verse on. ఓకే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. వారిని నీతిమంతులుగా తీర్చారు. సహోదరుడా, అన్లెస్ యూ బికమ్ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు స్వరూపానికి నువ్వు రాకపోతే నువ్వు ఎవరికి నిజ స్నేహితుడు కాలేవు. డూ అండర్స్టాండ్? నీకు క్రీస్తు స్వరూపం ఉంటే అప్పుడే యేసు చెప్తున్నాడు, ఏమైనా తెలుసా, నా నిజ స్నేహితుడు ఎలా ఉంటాడో తెలుసా, ప్రాణం పెడతాడని. ఆయన రోల్ మోడల్గా ప్రాణం పెట్టి తన ఆజ్ఞను గైకొనమన్నాడు. ఆ ఆజ్ఞను గైకొన్నవాడే దేవునికి నిజ స్నేహితుడు. ఎంతమంది మీరు ఆజ్ఞను గైకొంటున్నారు? 3 చెప్పాను ఆజ్ఞలు, యేసు చెప్పినవి. ఎంతమంది మీరు నిజంగా చేతులు ఎత్తండి. ఐ వాంట్ టు సీ దెమ్. ఊరికి ఫుల్గా 3 ఆజ్ఞలైనా గుర్తున్నాయా? పోనీ 3 ఆజ్ఞలు గుర్తున్నాయా? చాలు 3 ఆజ్ఞలు గుర్తున్నాయా? సర్వలోకానికి వెళ్ళండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్టిజం ఇవ్వండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ఆయన కుమారుడి నామమును ఒప్పుకోండి. ఇది తెలియట్లేదు చాలా మంది, ఇది ఆజ్ఞ అనుకుంటలేరు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏదనగా రాయబడ్డది. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును ఒప్పుకోవాలి. అందుకే ఇక్కడ అడుగుతాం నిలబెట్టి, నీకు ప్రకటించినటువంటి సువార్త బట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఇస్తున్నావా? అండి. ఏమండి? అండి ఏంది? అండి లేదు, లేకుంటే చికెన్ అండి లేదు. యేసుక్రీస్తు, చెప్పండి నాతోటి, సజీవుడైన దేవుని కుమారుడు. కొంతమంది నోట్లో బెల్లం ముక్క పెట్టుకున్నట్టుంది, కొన్ని నోట్లకేమో లిప్స్టిక్ బదులు పొరపాటున పక్కన ఉన్నటువంటి ఎరాల్డెట్టో ఏమంటుంది, ఫెవికిక్.
అంటుకున్నాక అర్థమైంది ఏంది ఇది, లిప్స్టిక్ కాదని. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు లిప్స్టిక్ పగలగొట్టండి, చెప్పండి. యేసుక్రీస్తు సజీవుడైన దేవుని కుమారుడు. ఇందాక నేను చెప్పిన దాంట్లో తప్పులేదు కదా. కొంతమంది లిప్స్టిక్ పెట్టుకున్నారని. ఎందుకు తెలుసా? ముందు చెప్పిన సౌండ్కు లిప్స్టిక్ పగలగొట్టినాకు వచ్చిన సౌండ్కు ద డిఫరెన్స్ బిట్వీన్ ద లిప్స్టిక్, లిప్స్ ఆన్ ద స్టిక్స్ వెన్ బ్రోకన్, లిప్స్ అండ్ స్టిక్స్ వర్ రిలీజ్డ్. అంతేనా? విడిపోయింది, చక్కగా మాటలు వచ్చాయి. యేసుక్రీస్తును ఒప్పుకోలేకపోతే నిజ స్నేహితుడు, ద ఫైనలీ హూ ఇస్ ద ట్రూ ఫ్రెండ్. ఒకడు యెరూషలేము నుండి ఎరుకోకు వెళ్తున్నాడు. లూకాసు అధ్యాయం 25 నుండి 37 వచనాలకు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఐఎమ్ క్లోజింగ్ దిస్. బెటర్ చెక్ ద కొటేషన్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్. ఐ థింక్ సో. కొంచెం డౌట్గా ఉంది నాకు. కరెక్టేనా? వెరీ గుడ్. సో నాకు మా స్వరూప్ తోటి నన్ను చాలా సరిదిద్దాడు. వాడు చిన్నోడైనా కూడా చిన్న సెంటెన్స్ తప్పు చెప్పినా కూడా వెంటనే పక్కకు వచ్చాక, అంకుల్ ఇదిగో ఇలా దాన్ని ఇలా ప్రొనౌన్స్ చేయాలి, ఇలా చెప్పాలి. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ బిఫోర్ ఆల్ ద కాంగ్రిగేషన్. నేను చిన్నోడైనా కూడా చెప్పాలి, వీఆర్ ఆల్ ఇన్ వన్ ఫ్యామిలీ. సో అందుకే నేను చెక్ చేయించింది వర్డ్. యెరూషలేము నుండి ఎరుకోకు వెళ్తున్నాడు. ఎర్రగొట్టారు, పక్కన పడిపోయాడు, ఏడుస్తా ఉన్నాడు, హెల్ప్ హెల్ప్ హెల్ప్. అందరూ వెళ్తున్నారు, నో బడీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్. ఎవరన్నా హెల్ప్ చేస్తున్నారా? నో నో, నథింగ్ లైక్ దట్. ఆడి నుంచి ఒక శాస్త్రి పోయాడు, పరిచయుడు పోయాడు, అందరూ పోయారు. మనకెందుకులే మనకెందుకులే మనకెందుకులే. బట్ బీ కేర్. అక్కడి నుంచి ఒక సమరయుడు వచ్చాడు. దెబ్బలు తగిలి పడిపోయిన వాడి దగ్గర డబ్బులు ఉంటాయా? ఏముంటాయి? దెబ్బలు ఉంటాయి, డబ్బులు ఉండవు. దెబ్బలు తగిలాక దెబ్బలే ఉంటాయి, డబ్బులు ఉండవు. వెళ్ళాడు, ఆయిల్ తీసుకొని ఆ పుళ్ళని కడిగి కట్టేసేసి గాడిద మీద కూర్చోబెట్టుకొని పోటుకోళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, ఇదిగో ఈ అబ్బాయిని మీ దగ్గర పెట్టుకోండి, నేను మళ్ళా వస్తాను, అంతవరకు ఈ అబ్బాయి ఖర్చులు. నౌ టెల్ మీ, ఈ గాయపడ్డవాడికి సమరయుడికి ఏం రిలేషన్? బామర్దా, బావా, మామ, అత్త, కోడల? నో, దట్ ఈస్ ద ఫ్రెండ్షిప్. ద పర్సన్ వెన్ యూ ఆర్ నాట్ అవేర్ అండ్ అన్నోన్, నీ అవసరం ఉంది అని నువ్వు గుర్తించిన వెంటనే నిస్వార్థంగా సేవ చేయగలిగిన వాడే నిజమైన స్నేహితుడు. క్యాలిక్యులేట్ చేసి, ఓ వీడి దగ్గర BMW కారు ఉంది, వీడి దగ్గర ఈ కారు ఉంది, వాడికి హెలికాప్టర్ ఉంది, ఓ వీటితో స్నేహం చేద్దాం. దుర్మార్గమైనటువంటి కాలేజీ ఫ్రెండ్షిప్ ఇది. చినిగిపోయిన బట్టలు వేసుకుపోమను ఎవడన్నా పలకరిస్తాడా? స్కూళ్ళలో చూడండి, మంచి డ్రెస్ వేసుకొని పోతా. అందుకేనేమో స్కూల్ యూనిఫామ్ అని పెడతారు, డిగ్రీలో కూడా లేదు అది. దే లుక్ ఎట్ ద పర్సన్. ఓ ఈ అమ్మాయితో పర్సన్, ఓ అమ్మాయి డాక్టర్, ఓ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఎప్పుడైనా సరే పనులు కూడా కొట్టించుకోవాలంటే చాలా ఈజీగా ఉంటుంది. సో లెట్స్ హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్. ఏం డాక్టర్? అంతేనా? డాక్టర్ ఫ్రెండ్ ఉండాలి, యాక్టర్ ఫ్రెండ్ ఉండాలి, మనకు ప్రతి ఫీల్డ్లో ఒక ఫ్రెండ్ ఉండాలి. ఎందుకు చెప్పండి? ఎందుకు? అవసరానికి. ఇదే ఫ్రెండ్షిప్. నెత్తి తీసి పవర్ కొట్టేయండి. వీడు అవకాశవాది, సాతాను. ముక్కు మొక్కము తెలియకుండా కూడా ధారాళంగా ఎదుటివాడి కొరకు శ్రమించేవాడు, కష్టపడేవాడు, త్యాగం చేసేవాడు, అవసరమైతే ప్రాణం పెట్టేవాడే నిజ స్నేహితుడు. ఇప్పుడు చెప్పండి, మీకు ఎంతమంది నిజ స్నేహితులు ఉన్నారు? మీకున్నారా? మీకు నిజ స్నేహితుడు ఉన్నా లేదా? చేయొద్దండి. నా క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. మీకు నిజ స్నేహితుడు ఉన్నాడా లేదా? ఉంటే చేతులు ఎత్తండి. శ్యామ్ ఎత్తాడు, మధు UK ఆయన ఎత్తాడు, రూతం ఎత్తుంది, అక్కడ ఇద్దరు. ఎస్, మన నిజ స్నేహితుడు ఎవరు? యేసుక్రీస్తు. చెప్పండి, నా నిజ స్నేహితుడు, నా నిజ స్నేహితుడు, నా నిజ స్నేహితుడు యేసుక్రీస్తు.
ఇప్పుడు మెసేజ్లు పంపేయండి. గుడ్ ఫ్రెండ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని పంపేయండి. 600 నేను పంపిణీ తపనతో ఈ పుట్టిన ఈ వర్తమానం లేసరికల్లా మొత్తం బాక్సులు నిండా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్. ఎవడరా మీరు? ఎవరు నిజంగా ప్రాణం పెడతారా మీరు? కానీ నువ్వు లేయంగానే ఈరోజు తెల్లవారి నుంచో కొట్టుకుంటా ఉన్నారు. ఒకడైతే నాకు ఒక 1 వీక్ ముందునే ఒకడు పంపించాడు, అడ్వాన్స్ అందరికంటే ముందుగా నాకే ఫ్రెండ్షిప్. డోంట్ బిలీవ్ ఆల్ దీస్ రిలేషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. లోకపు స్నేహము దేవునితో క్లోజ్ ద మ్యాటర్. మన నిజ స్నేహితుడు వారు ఆయన పిలవండి. ఎందుకంటే బైబిల్ చెప్తున్నది, ద బుక్ ఆఫ్ ఐజయా 9th chapter 6th verse 9:6 says, ఒకసారి తినాను. ఆయన ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానపు అధిపతి, ఇమ్మానుయేలు. చదువు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చాలండి. అవర్ ఫ్రెండ్ ఇస్ లైక్ దట్. బిఫోర్ ఐఎమ్ క్లోజింగ్ దిస్, ఐ వాంట్ టు టెల్ ఎవ్రీబడి, నీ కన్నీరు వచ్చింది, వినండి. నిద్రపోతే గోప కొట్టుకోలేదు, వినండి. దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది, కన్నీరు వచ్చింది, ఎవడు లేడు, ఎవరికి చెప్పకు. ఈ లోకంలో ఉండే వాళ్ళు నేనేం చేయలేరు. సవాల్ చేసి చెప్తున్నా, నీకు కన్నీటిని ఎవడు ఆపలేడు, నీ గుండె పగిలే వేదన ఎవడు ఆపలేడు, నీ భారభరితమైన హృదయాన్ని ఎవడు ఆపలేడు. కానీ నేను చెబుతున్న ఫ్రెండ్ ఉన్నాడే, ఆదరణకర్తని, ఆయన ఏం చేస్తాడో తెలుసా? నా సమాధానాన్ని నీకు ఇస్తాను, నా శాంతిని నీకు ఇస్తాను. ఐఎమ్ గివింగ్ మై పీస్. ఈ లోకంలో పుట్టే ఫ్రెండ్ వాడు సస్తే వెళ్ళిపోతాడు. కానీ నేనేమంటున్నాడు తెలుసా? యుగ సమాప్తి పర్యంతము నీతో ఉంటాను. హౌ లాంగ్ యూ విల్? 100 ఏళ్ళు బతుకుతావా? 200 ఏళ్ళు బతుకుతావా? 1000 సంవత్సరాలు బ్రతుకుతావా? యుగాంతం వరకు బ్రతుకుతావా? నేను నీతో ఉంటాను, నీ స్నేహితుడై ఉంటాను, నీ కన్నీటిని తుడుస్తాను, నీ దుఃఖాన్ని సమాప్తి చేస్తాను, నీ భారభరితమైన హృదయాన్ని నన్ను స్నేహితుడిగా స్వీకరిస్తావా? యేసు అడుగుతున్నాడు. విల్ యూ సే? నా యేసుక్రీస్తు అడుగుతున్నాడు, నన్ను స్నేహితుడిగా స్వీకరిస్తావా? గడి చెప్పండి. యేసుక్రీస్తు స్నేహితుడు కావాలా వద్దా? కావాలంటే బాప్టిజం తీసుకోవాలి. బాప్టిజం లేకుండా ఎవ్వడు కూడా దేవునికి స్నేహితుడు. సో ఈరోజు ఫాస్టింగ్ క్లోజ్ చేసే ముందర బాప్టిజం తీసుకోవాలని, ప్రభువా నీవు నాకు స్నేహితుడు కావాలి, నేను దేవునితో స్నేహితుడిగా ఉంటాను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే యు రైజ్ అండ్ స్టాండ్, నిలబడండి. సో బిఫోర్ వీఆర్ బ్రేకింగ్ బెడ్ చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మాకు నిజమైన స్నేహితుడు. ఈ లోక సంబంధాలన్నీ అవి వ్యర్థము, ఒక రోజున ఆగిపోతాయి. లోకపు స్నేహము దేవునికి వైరము. అది గుర్తెరిగి నీవు నిజ స్నేహితుడు అని నీతో కలిసి నా ఊపిరి ఉన్నంత వరకు, తర్వాత శాశ్వత కాలము నీతో నీ స్నేహములో ముందుకు సాగే కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.